ఆయన ఐడియా ఏంటంటే ఈ దాడులు మనం చేస్తే వాళ్ళ కార్యకర్తల మీద కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయకుండా మళ్ళీ మన పార్టీతో ఉంటారని ఒక స్కెచ్ కూడా ఉండొచ్చు ఇది. అంటే ఇప్పుడు మనం దాడులు చేస్తాము, లేకపోతే వాళ్లే దాడులు చేసి మనం చేసేవని చెప్పినా కూడా మీరు అన్నట్టు ఆశ్చర్యపడాల్సిన అవసరంలా. ఎందుకంటే మనదంతా చిన్నప్పటి నుంచి ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీనే. ఈరోజు కొత్తగా ఆ విద్య జగన్మోహన్ రెడ్డికి అసలు ఎవరు నేర్పించబల్లా. చాలా సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు తల చెప్పాడు కదా పాప, పొన్నవల్ సుధాకర్ రెడ్డి చెప్పాడు జగన్ అన్న వస్తున్నాడు తలకాయలు నరకతానన్నాడు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదనే కదా అతను బాధపడుతున్నాడు వెంకటకృష్ణ గారు. ఆ ట్వీట్ సారాంశం అదే. మీరు మొగోళ్లుగా ఉండండి, మొగతనంతో రాజ్యం వెళ్ళండి అని చెప్తున్నాడు. కానీ మనం చేసే పరిస్థితుల్లో లేవే. ఇప్పుడు మనం ఏడపోయి తలకాయలు నరుక్కుంటా పోతాం, మన వల్ల అవుద్దా పని? ఆయనకి మొగతనం అంటే తలకాయలు నరకడం. మనం మంచి పరిపాలన ఇస్తే మొగోళ్ళవని మనం అనుకుంటాం. ఆ ఫ్యాక్షనిస్ట్ కి మనకి అదే కదా తేడా. సో ఇక దానికన్నా అతని దగ్గర నుంచి మీరే ఎక్స్పెక్ట్ చేయకూడదు, నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, మన వ్యూవర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. దట్ మెంటాలిటీ ఇస్ దాట్. సో ఇంకొకటి ఇప్పుడే ఇట్ అంటున్నాడు, ఇంకా రేపు కేసులు గీసులు పెట్టి వీళ్ళు చేసిన తప్పులు వచ్చి వీళ్ళందరినీ లోపలేయడం మొదలు పెట్టాడు అనుకో చంద్రబాబు. అప్పుడు ఏం పరిస్థితి ఉంటుంది చూడండి. అసలు గందరగోళమైన పరిస్థితి. నేను ఓపెన్ గా ఈరోజు చెప్తున్నా, నెక్స్ట్ 3 months లోపల వైఎస్ జగన్మోహన్ రెడ్డి విల్ బి ఇన్ రాజమండ్రి జైల్. రాసుకోండి, విదిన్ 3 months రాజమండ్రి జైల్లో పర్మనెంట్ సూట్. బయటకు వచ్చే ప్రసక్తిలో. ఎందుకంటే అతను చేసిన తప్పులు, అతను అగైన్స్ ది కాన్స్టిట్యూషన్, అగైన్స్ ద రూల్స్, అగైన్స్ ఒఫిషియల్ ప్రొసీడింగ్స్, ఎన్ని పాపాలు చేస్తున్నాడో అన్నీ కూడా బయటికి తీసి ఆయన తినని డబ్బునంతా కక్కిస్తాం. స్టార్టింగ్ విత్ ఆదాన్ డిస్టిలరీస్. 100,000 కోట్ల రూపాయలు లిక్కర్ మీద సంపాదించిన డబ్బు ఎలా సంపాదించారు అదంతా బయటకు తీస్తే వెంకటకృష్ణ గారు అది ఒక పెద్ద సినిమా కాదు, ఒక పెద్ద చరిత్ర. అది అన్ని కూడా తీస్తారు. ఇంకా మీకు బాబు గారు రాగానే 12వ తేదీ ప్రమాణ స్వీకారం కాగానే 100% సరే అవన్నీ కేసులు అవన్నీ కూడా చట్ట ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఆయనకు కూడా ఆ భయం ఉన్నట్టుంది. అందుకని ఆఖరిలో వాళ్ళు బలమైన కూటమి, బలమైన వ్యక్తులు, వాళ్ళు ఏం చేస్తారో అది ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆఖరిలో అన్నారు. సరే ఆయనకు ఉండే అనుమానాలు ఆయనకు ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పినవి కూడా జరిగితే జరగవచ్చు, చట్ట ప్రకారం చేసుకుంటూ వెళ్తారు, కేసులు పెట్టి ఇంకోటి పెట్టి. కాకపోతే అసలు గఫూర్ గారు నాకు అర్థం కాదు ఏంటంటే ఈ 2 రోజుల్లో మొన్న కౌంటింగ్ అయిపోయి సాయంత్రం ఫలితాలు వచ్చిన తర్వాత